తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గోయింగ్ ఆన్, గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అనుపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు పరామర్శించారు మాజీ మంత్రి విడుదల రజని. కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని పట్టించుకోవడం లేదని, కురుపాం అనుపర్రులో విద్యార్థుల అస్వస్థతకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు రజని. హాస్టల్స్ లో వసతులపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, పాలలో బల్లి పడిందని విద్యార్థి చెప్తే వార్డెన్ బెదిరించారన్నారు. ప్రభుత్వానికి ప్రైవేటైజేషన్ పై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని, సర్కార్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు విడుదల రజని. ఈ ప్రాబ్లంకి సంబంధించి 65 మంది సిక్ అయితే ఇప్పుడు ఈరోజు 31 మంది ఈ జీజీహెచ్లో ఉన్నారు. ఒకరు సీరియస్గా ఉంటే ఎయిమ్స్కి కూడా తీసుకెళ్లారు. ఆ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము దీని రూట్ కాజ్ ఏంటనేది తేల్చలేదు. అసలు శాంపుల్స్ తీసుకున్నారా? ఫుడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా? పిల్లలంతా కూడా డయేరియా అని చెప్పేసి డైరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, బాగా డిహైడ్రేట్ అయిపోయారు, బాగా సిక్ అయిపోయారు. పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ కూడా 1 డే తర్వాత ఇచ్చారు. అంటే ఎంత బాధ్యతగా నడుపుతున్నారో మనకు అర్థమవుతుంది. పిల్లలకి పాలు ఇచ్చినప్పుడు ఆ గ్లాస్లో బల్లి పడిందంట. పాలల్లో బల్లి వచ్చిందని ఆ పిల్లోడు భయపడి అక్కడ గోల్ చేసి అక్కడ ఉన్నటువంటి వార్డెన్కి చూపిస్తే, నువ్వు అందరి ముందు తెచ్చి చూపిస్తావా, ఎవరికి చెప్పొద్దు, ఎవరికన్నా చెప్తావా అని కొద్దిగా మాటలతో భయపెట్టి కొట్టే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక లెటర్ రాశారు. ఈ వార్డెన్ వేధిస్తున్నాడు, బాగా చూసుకోవట్లేదు, సరిగా అన్నం పెట్టట్లేదు. ఈ లెటర్లో వీళ్ళు మెన్షన్ చేసి వార్డెన్ కొడుతున్నారంటే కనీస స్పందన లేదు. ఇప్పటివరకు కూడా ఆ వార్డెన్ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఆ పిల్లలు ఆ లెటర్ రాశారు, ఈ లెటర్ రాశారు. వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు హెల్త్ విషయంలో, హెల్త్ సెక్టార్ విషయంలో, హెల్త్ కేర్ విషయంలో లీస్ట్ బాదర్డ్. ఎంతసేపు ప్రైవేటైజేషన్ మీదే ఈజ్ ఇంట్రెస్టెడ్. కాబట్టి ఇవన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రైవేటైజేషన్ గురించి కాస్త పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే దాని మీద ధ్యాస పెట్టమని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.